అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈరోజొచ్చి నైటు అండ్ మార్నింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ వరకు చిన్నదే రొటీన్ వ్లాగే. అలాగే ఒక కామెంట్‌కి కూడా నేను సమాధానం చెప్తాను ఈ వ్లాగ్‌లోనే. ఇక వ్లాగ్ అయితే వచ్చేస్తుంది. వ్లాగ్ అయితే చూడండి. ఇక్కడొచ్చేసి నైట్‌కి డిన్నర్‌లోకి మేము పులిహోర చేస్తున్నానండి. మధ్యాహ్నం రైస్ చాలా మిగిలిపోయింది. దానివల్ల అమ్మకి పులిహోర చేసేయమ్మా అని చెప్పేసి అన్నాను. అమ్మేమో చేస్తాననేసి అన్నారు. నేనేమో ఈవినింగు గోరింటాకు పువ్వులనేవి తీసుకున్నాను. కొంచెం తక్కువ ప్రైస్‌కే వచ్చాయి. అతను తక్కువ ప్రైస్‌కి అమ్ముతారండి. ఇవే బయట కొనాలంటే కనీసం 200 అన్నా తీసుకుంటారు. 200, 220 అలా అవుతది. ఎందుకంటే గోరింటాకే ఒక 30 ఒక్కొక్కసారి 20 కూడా అమ్ముతారు. అలాగా ఒక్కోసారి 30, 40 కూడా ఒక్కొక్క ప్యాకెట్ అలా ఉంటుంది. ఈరోజైతే 10 రూపీస్‌కి వచ్చిందనమాట. ఒక 5 ప్యాకెట్లు తీసేసుకున్నాను. ఎందుకంటే పౌడర్ చేసుకుందామని చెప్పేసి ఆరబెట్టి పౌడర్ చేసుకుంటే మనకి హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి బావుంటుంది. హెయిర్ ప్యాక్‌లోకైతే మనం మెంతులు, పెరుగు వేసుకొని చేసుకోవచ్చు. బావుంటది. హెయిర్ గ్రోత్ బావుంటుంది. హెయిర్ స్మూతీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వదు. వైట్ హెయిర్ రాని వాళ్ళు కూడా ఇది వీక్లీ వన్స్ అన్నా పెట్టుకోండి. వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సుంటది. ఎందుకంటే మనం ఒక గోరింటాకు పెట్టుకుంటేనే సరిపోదు. గోరింటాకు పెట్టుకుంటే హెయిర్ అనేది ఒక బ్రౌన్ కలర్‌లోకొస్తది గానీ బ్లాక్ అనేది అవ్వదు. దానికి మళ్ళీ అది జుట్టు ఆరిన తర్వాత పెట్టుకొని ఒక నెక్స్ట్ డే గానీ ఆరిపోతే వెంటనే ఇండిగో పౌడర్ అని పెట్టుకోవాలి. లేకపోతే హెయిర్ అనేది బ్లాక్‌గా కనిపించదు. రెడ్‌గానే ఉంటది. కాబట్టి రాని వాళ్ళైతే ముందుగానే మీరు ఇలాగా ప్యాక్ వేసుకుంటే మీకు వైట్ హెయిర్ అనేది ఇంకా కనిపించదు. ముందుగానే నేను నెగ్లెక్ట్ చేసేసానండి. ఎందుకంటే కాలేజ్‌కి వెళ్ళడం నాకు కొంచెం ఎందుకో చాలా నెగ్లెక్ట్ చేశాను హెయిర్ విషయంలో. అసలు నేను అంటే కొంచెం ఉండాల్సింది. కాకపోతే నేను పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం వల్ల వైట్ హెయిర్ ఫుల్‌గా బాగా ఎక్కువైంది. ఇప్పటి నుంచి ఇప్పుడేంటంటే 2 ప్యాకులు వేసుకోవాలి. అందు గురించే ఇంక నేను ఈ పౌడర్ అనేది గోరింటాకుతో హెన్న పౌడర్ తయారు చేసుకొని హెయిర్ ప్యాక్ వీక్లీ వన్స్ వేసుకోవడం. తర్వాత ఇండిగో పౌడర్ వేసుకోవడం ఇలా మాట. ఇక్కడ పువ్వులనేది మాల కట్టేస్తున్నాను. నాకు విడి పువ్వులు తీసుకున్నాను కదండీ! విడి పువ్వులు తీసుకుంటాను ఎక్కువ మాక్సిమం. ఎందుకంటే కొంచెం ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం తాజాగా ఉంటాయి. పువ్వులు కూడా తక్కువ రేట్‌లో వస్తాయి. ఇవే పువ్వులు మనం బయట కొన్నామంటే దండలు కట్టి 70, 80 రూపీస్ తీసుకుంటారు. అలాగే ఏంటంటే పండగల సీజన్‌లో అయితే 120 కూడా 150 కూడా తీసుకుంటారు మోర. అవి చాలా పల్చగా ఉంటాయి. ఇలా మనం విడి పువ్వులు తీసుకొని కట్టుకోవడం వల్ల కొంచెం టైమ్ టేకింగే కానీ ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ పువ్వులు కట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇలా తీసుకొని కట్టుకుంటే మనకి కొంచెం బావుంటది. సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది. ఎందుకంటే నాకైతే ఇష్టం. నేను పువ్వులు మాల కట్టడం ఇలాంటివి చేస్తుంటాను. ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకున్న పననమాట. ఇంకా టీవీ చూస్తూ అలా ఇక్కడ పనులన్నీ చేస్తున్నాను. అమ్మయితే ఇంకా రైస్ ఏమో కలుపుతున్నారు. నైట్ ఏమి అంత ఎక్కువ పనుండదండి. మార్నింగ్ ఉన్నంత పనుండదు. ఎందుకంటే మార్నింగ్ మనం పనులన్నీ చేసేసుకుంటాం మాక్సిమము. కాబట్టి నైట్ కొంచెం వండుకొని తినే పనులే ఉంటాయి. ఇంకా టీవీ చూడడం, మాట్లాడుకోవడం ఇంకా అలా ఉంటుందన్నమాట. చలైతే చాలా విపరీతంగా ఉందండి. ఇంక పండగ దగ్గరవుతుంది కదా! చాలా ఎక్కువ చలి ఉంది. బయటేమో చలిగాలి వేస్తుంది. మరి వర్షం పడతదా? లేకపోతే ఏంటో వర్షం మరి నాకు అర్థం కావట్లేదు గానీ, వర్షం వచ్చేటట్టే ఉంటుంది. చల్లటి గాలి విపరీతంగా ఎక్కువ వేస్తుందన్నమాట. మధ్యాహ్నం 2:00 నుంచి మరీ చల్లబడిపోతుంది. మార్నింగ్ 10:30 నుంచి 1:30 ఆ టైం వరకు కొంచెం పర్వాలేదండి. 2:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా నైటు మామూలు ఇంక చల్లగా గాలేయడం, విపరీతమైన చలి. చూసారా ఎంత దండయిందో? చాలా పెద్దదయింది. మోరు కన్నా ఎక్కువయింది. చాలా హ్యాపీగా అనిపిస్తదన్నమాట ఇలాగా పువ్వులంటే ఆడపిల్లలకి కొంచెం ఇష్టమే గదా! అదే కామెంట్‌కి రిప్లై ఇస్తానని చెప్పాను కదా! నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో లేనండి. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఉండాలనిపించలేదు. దాని గురించి కూడా నాకేమీ తెలీదు. యూట్యూబ్‌లోకి యూట్యూబ్‌లో వీడియో చేద్దామన్నా సరే ఒక 2 ఇయర్స్ నేను ఆలోచించి ఇంట్లో వాళ్ళని అడిగి
చాలా ఆలోచించి నేను వీడియోస్ అనేది చేస్తున్నానండి. అంటే ఇంట్లో కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా! మన వంతుగా ఏమైనా ఏమో సక్సెస్ దేవుడు ఎలా ఇస్తారో మనకు తెలీదు. మన వంతుగా ఏమైనా హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా వీడియోస్ అన్ని పెడుతున్నాను. ఇప్పటి నుంచి అంటే ఈ ఇయర్ నుంచి రెగ్యులర్‌గా పెట్టాలని అనుకుంటున్నాను. ఇంతకుముందు చేసేదాన్ని ఎప్పుడో వీక్లీ 3 వీడియోస్ కానీ, 2 వీడియోస్ గానీ ఒక్కసారి నెలలు కూడా ఆపేసాను. నేను పెట్టలేదు. ఎందుకంటే కొంచెం అంటే ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి. ఏం కంటెంట్ పెట్టాలని కొంత ఆలోచించడం, ఇంట్లో ప్రాబ్లమ్స్ కొన్ని రావడం, అలాగే కొంచెం నెగ్లెక్ట్ చేసేసి నేను టైమ్ టు టైమ్ వీడియోస్ పెట్టలేదు, కంటిన్యూ చేయలేదు. ఈ ఇయర్ నుంచి మాత్రం కంటిన్యూగా పెట్టాలని చెప్పేసి నేను ఇంకా డిసైడ్ అయ్యాను. అది కూడా ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి. సక్సెస్ ఎలా వస్తుందో మనకు తెలీదు. ఏం లేదు, ఇంట్లో ఉంటున్నాం, మనం చేసే వర్కే కదా అని చెప్పేసి మనం ఏం చేస్తే అదే పెట్టొచ్చు. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఎక్కడైనా సరే అలానే ఉంటుంది కదా! ఇంట్లో వాళ్ళు కూడా నేను అడిగాను. పెట్టమనే చెప్పారు. కానీ పెట్టమని చెప్పినప్పుడు కూడా చాలా ఆలోచించాను. అలా అన్నమాట. అమ్మ అయితే ఇంక వీడియోస్ పెట్టండి అని చెప్తారు. డైలీ అడుగుతారు. ఇది తీసావా? వీడియో తీసావా? నేను కర్రీ వండుతున్నాను, వీడియో తీయు అని చెప్పేసి అడుగుతుంటారు. మంచిగా సరదాగా అనిపిస్తది. మనకేదన్నా సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తది. అందుకే యూట్యూబ్ చాలానే అనిపించింది. మిగతా వాటిలో అంటే నేను కొంచెం చెప్పాను కదండీ! ఎవరితోనో మాట్లాడడం, చాటింగ్ చేయడం అలాంటివన్నీ కొంచెం తక్కువ. నాకు ఫోను యూజ్ చేయడమే కొంచెం నచ్చదు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య బయటుంటారు. ఆయన వర్క్ చేసి ఏదైనా కాల్ చేస్తుంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి తప్ప ఫోన్ అందుకే తప్ప గానీ మెయిన్‌లీ నేను మాట్లాడడం, చాటింగ్ చేయడం అంటే చాలా తక్కువ. ఇష్టం ఉండదు. వీడియోస్ అనేది చెప్పాను కదా! కొంచెం మన వంతుగా ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో, సక్సెస్ వస్తదేమో అని ఆలోచించి పెట్టానన్నమాట. అంతకు మించి ఏం లేదు. ఇక్కడైతే హెయిర్ ప్యాక్ అని పెట్టుకుంటున్నానండి. పచ్చి ఆకి గోరింటాకు రుబ్బేసి అందులో మెంతులు అండ్ పెరుగు వేసి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా! వైట్ హెయిర్ కొంచెం ఎక్కువ అయిందని చెప్పేసి ఇలా హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని ఒక 2 అవర్స్ ఉంచుకుంటే మనకి తలకు పట్టేస్తుంది. రెడ్‌గా వస్తది ఫస్ట్. తర్వాత మనం ఇండిగో ఉంటుంది. ఇండిగో పెట్టుకుంటే అప్పుడు మనకి హెయిర్ అనేది బ్లాక్ అవుతుందన్నమాట. ఇది జుట్టంతా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయినా పెట్టుకోవాలి. ఆరిపోతే వెంటనే పెట్టుకోవచ్చు. 1 అవర్, 2 అవర్స్ తర్వాత ఫుల్‌గా ఆరిందంటే. ఆయిల్ అనేది పెట్టకూడదు. స్నానం చేసేటప్పుడు షాంపూ పెట్టకూడదండి. మామూలు నీళ్ళతోనే కడిగేసుకొని తర్వాత ఇండిగో అనేది పెట్టుకోవాలి. ఇండిగో పౌడర్ పెట్టుకొని మనం ఒక 1 అవర్ ఉంచుకుంటే తర్వాత మనం మామూలు వాటర్‌తో కడిగేసుకోవాలి. హెన్నా పెట్టుకున్న మళ్ళీ 2 డేస్, 3 డేస్ షాంపూ స్నానం చేసిన తర్వాత కూడా పెట్టినా ఇండిగో అనేది పట్టదు జుట్టుకి. మనం వెంటనే ఒకరోజు పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే ఇండిగో పౌడర్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మధ్యాహ్నం ఎగ్ కర్రీ వండారన్నమాట నెక్స్ట్ డే. నేనైతే తినను. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలీదు. ఈ మధ్య కాలం నుంచి నేను ఫ్రైడే టైం తినడం మానేశాను. కొన్ని అనుకున్నానన్నమాట అందు గురించి తినట్లేదు. నేను అనుకునేదేంటంటే మన తిండిలో ఏముంది మనసులో ఉండాలి గానీ అనుకునేదాన్నమాట. ఎందుకో ఈ మధ్య మా ఫ్రెండ్ కొన్ని విషయాలు చెప్పి ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటే నేను చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ వస్తుందో. తప్పేముంది, ఒకరోజు మానేస్తే ఏటవుతదండి? నాన్ వెజ్ ఏమీ అవ్వదు కదా! ఇంతకీ ఎగ్ నాన్ వెజ్జా నాకు తెలీదు. కాకపోతే నేను నాన్ వెజ్ అనుకుని తినట్లేదు. మిగతా డేస్‌లో అయితే తింటున్నాను. ఇక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే మజ్జిగన్నం తినేసాను ఇవాళ. కొంచెం పకోడీ ఉంది. పలుకులు నంచుకొని తినేసాను. అమ్మ, అన్నయ్య ఎగ్ కర్రీ తిన్నారు. ఇంకా తర్వాత నేను చెప్పాను కదా! నైట్ గ్రోసరీ షాప్‌కెళ్ళానండి. కొన్ని డేట్స్ అనేది తీసుకొచ్చాను తినటానికి. ఇంట్లో అందరూ తింటారు. డైలీ ఒక 2 తింటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఏం కాదు. మా అన్నయ్య కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. తనకు చాలా ఇష్టం. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వ్లాగ్స్ అండి. ఇప్పటివరకు వీడియో చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.